హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గైస్. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, లేదంటే ఫ్రైడ్ రైస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకోండి, 5-6 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకోండి, 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో 5-6 పచ్చిమిర్చిని అయితే తీసుకోండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కారం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే తీసుకోవచ్చు. మనం కారం అయితే యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చితోటే మనకు ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి గైస్. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని ఆ తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపేసుకోండి చక్కగా. కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి గైస్. చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది గైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.